తర్వాత కూడా మెట్రోకు అయితే సంబంధించి కూడా మెట్రో ప్రయాణానికి సంబంధించి కూడా వీలు కల్పించారు. దాంతో పాటుగా మిగతా ఏదైతే లోకల్ ట్రైన్స్ సంబంధించి కూడా సమయాన్ని కూడా పొడిగించడం జరిగింది. అలాగే బస్సు సర్వీసెస్ సంబంధించి కావచ్చు, సిటీ బస్ సర్వీసెస్ సంబంధించి కూడా సమయాన్ని కూడా పొడిగించడం జరిగింది. ఇక మొత్తంగా వైన్స్ లకు సంబంధించి కూడా ఏదైతే మద్యం షాపులకు సంబంధించి 12 గంటల వరకు అనుమతించారు. బార్లకు సంబంధించి కూడా 1 గంట వరకు మధ్యరాత్రి 1 గంట వరకు సంబంధించి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవరైనా పట్టుపడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో ఆ వేడుకలకు సన్నిద్ధం అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా ట్రాఫిక్ ని డైవర్ట్ కూడా చేశారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, అలాగే ట్యాంక్ బండ్ పైన కూడా ఏదైతే రాత్రి నుంచి కూడా నో ఎంట్రీ సంబంధించి కూడా అక్కడ కొనసాగున్న ఆంక్షలు అయితే కొనసాగున్నాయి. అలాగే బేగంపేట, టోలీ చౌక్ మినహా అన్ని ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు క్లబ్స్ పబ్స్ విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు పెట్టారు, అలాగే ఎంతవరకు ఈ క్లబ్స్ పబ్స్ ఉండనున్నాయి? గతంలో కూడా న్యూ ఇయర్ పార్టీలో భాగంగా డ్రగ్స్ కూడా పట్టుబడిన నేపథ్యం నెలకొంది. మరి ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్, కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తారు. ఎందుకంటే సిపి సజ్జనార్కి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ కావచ్చు, మిగతా మత్తు పదార్థాలు అయితే ఎవరైతే పట్టుబడ్డారో వారికి సంబంధించి కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా బార్లకు సంబంధించి 1 గంట వరకు ఏదైతే సమయాన్ని కేటాయించారో ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. ఎవరైతే ఫామ్ హౌస్ కావచ్చు, మిగతా రిసార్ట్ కు సంబంధించి కావచ్చు, హోటల్స్ లో ఈవెంట్ నిర్వహిస్తారో ఖచ్చితంగా అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ మీనక మద్యపానమే అక్కడ ఏదైతే అలౌ చేయాలి. మిగతా డ్రగ్స్ పదార్థాలతో పట్టుబడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికీ 3 పోలీస్ శాఖ నుంచి కూడా సైబరాబాద్, అలాగే హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సంబంధించి కూడా మధ్యరాత్రి తర్వాత సిటీలోకి అలౌ చేయని పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఏదైతే 1 గంట వరకు ఏదైతే బార్లు కావచ్చు, 12 గంటల వరకు మద్యం షాపులకు అనుమతించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు ఫ్లైఓవర్లకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే పోయిన సంవత్సరమే చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు డ్రగ్స్ కేసులో చాలా మంది బయటపడ్డ కేసులు చాలా వరకు ఉన్నాయి. అలాగే ఫ్లైఓవర్లకు సంబంధించి కూడా మత్తు పదార్థాలు స్వీకరించడం కావచ్చు, మద్యపానం తీసుకున్న వారు కూడా చాలా వరకు ప్రమాదాలకు గురయ్యారు. కొంతమంది మృత్యువాత పడ్డ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా అధిగమించేందుకు ఇప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నది. ఈవెంట్ నిర్వహించుకొని ఏదైతే మీరు నూతన సంవత్సరానికి సంబంధించి కావచ్చు సెలబ్రేషన్ చేసుకోవాలి. కాబట్టి దాన్ని అంతా కూడా పక్కన పెట్టి మద్యపానం కావచ్చు, మత్తు పదార్థాలతో కూడా రోడ్ల పైన అల్చల్ చేసినా కూడా, రోడ్ల పైన ఎవరికైనా ఇబ్బందులకు గురి చేసినా కూడా, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులకు గురి చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా ఫ్లైఓవర్ కూడా మూసివేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక నెక్లెస్ రోడ్, అలాగే ఎన్టీఆర్ మార్గ్ సంబంధించి కూడా రాత్రి నుంచి నో ఎంట్రీ కూడా కొనసాగడం ఉన్నది. బేగంపేట, టోలీ చౌక్ మినహా అన్ని మూసివేస్తా ఉన్నారు. ఓఆర్ఆర్ సంబంధించవచ్చు, ఎందుకంటే ఓఆర్ఆర్ లో బైక్ రేసింగ్ సంబంధించి కావచ్చు, న్యూ ఇయర్ వేడుకలకు బైక్ రేసింగ్ అనేది కూడా యువకులు ఏదైతే బైక్ రేసింగ్ చేస్తా ఉంటారు కాబట్టి వాటిని కూడా కఠినంగా చర్యలు తీసుకుంటారు. ఓఆర్ పైన కూడా భారీ పోలీసు భద్రత కావచ్చు, అలాగే ట్రాఫిక్ పోలీసుల నిఘా కావచ్చు, సీసీ కెమెరాలు కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సీసీ కెమెరాలు అటాచ్ చేశారు. మినిట్ టు మినిట్ కమాండ్ కంట్రోల్ కి సీసీ కెమెరాలు అటాచ్ చేశారు. ఎవరైతే రూల్స్ బ్రేక్ చేస్తారో కఠినమైన చర్యలు తీసుకోబోతున్న నేపథ్యం అయితే కనిపించి మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. సజావుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నట్టుగా కూడా పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈవెంట్ మేనేజర్లకు సంబంధించుకోవచ్చు, ఎవరైతే ఈవెంట్ నిర్వహిస్తారో పూర్తి బాధ్యత వారే వహించాలి. అక్కడ మత్తు పదార్థాలు కావచ్చు, డ్రగ్స్ లాంటి ఎవరైనా పట్టుబడ్డా కూడా ఈవెంట్ మేనేజర్ తో పాటుగా అందరిపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ శాఖ నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాల నిఘాతో పాటుగా ఈ టీమ్స్ అలాగే మస్తీ పోలీసులు కూడా అందుబాటులో ఉంటున్నారు. ఎవరైతే మధ్యరాత్రి తర్వాత 1 గంట తర్వాత ఎవరైతే ఆ రోడ్ల పైన సెక్టర్లు కొడతారో, రోడ్ల పైన అల్చల్ చేస్తారో వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు జారీ చేస్తూ ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.
నడిపి